అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం మనం వరలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తాం. కుదరలేని వారు మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం, అలాగే 4వ శుక్రవారం కూడా పూజలు చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తామంటే మన కష్టాలు తీరడానికి, సుఖ సంతోషాలు, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి, ఇలా అన్ని సుఖాలు, పెళ్ళైన వారు భర్త ఆరోగ్యం, ఆయుష్ కోసం పూజ చేయడం ఆనవాయి. అలాగే ఒక్కొక్కరు ఒక్క విధంగా పూజ చేసుకుంటారు. ఈ రోజుల్లో అంటే బొమ్మను పెట్టి అమ్మవారిని అలంకరించి, నేను కూడా ప్రతి సంవత్సరం అలాగే పూజ చేసుకున్నాను. అమ్మవారి ఒక విగ్రహం పెట్టి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి నగలు వేసి అలా. కానీ అసలైన పూజ అంటే శాస్త్రపరంగా అమ్మవారి కలశాన్ని పూజించడమే వరలక్ష్మి వ్రతం. మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కథా పుస్తకం చదువుతాం కదా, అందులో ఏ విధంగా అయితే శాస్త్ర ప్రకారంగా తెలిపారో ఆ విధంగానే వరలక్ష్మి పూజను చేసుకోవాలి. వరలక్ష్మే కాదు, ఏ వ్రతమైనా శాస్త్రపరంగానే చేసుకోవాలి. మనం ఈ బొమ్మను తయారు చేయడం, ఇవన్నీ చేయడం మన మనుషులు సృష్టించినవి, అంతేకాని ఇవి ఎక్కటి పద్ధతిలో కానీ ఎలాంటి శాస్త్రాల్లో కానీ ఇవి రాసలేవు. అలాగే మీరందరూ వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి. సౌభాగ్యం దేహి మేరమే ఏవం కథా ప్రారంభం. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరితో లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. మగధ దేశంలో పుణ్యన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగిరాలు. లక్ష్మీ